దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం రాబోయే 2-3 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో ఇవాళ అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, పల్నాడు జిల్లాలో కొన్ని చోట్ల మేఘావృతమైన వాతావరణంతో పిడుగులతో కూడిన తేలికపాటి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉందంటున్నారు. తీరం వెంట ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలో వర్షాల ప్రభావంపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వర్షాలు అయితే నేటి ఉదయం నుండి కూడా పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకోవచ్చు, ఇటు ఒడిశా, పశ్చిమ బెంగాల్లో అల్పపీడన ప్రభావం తీవ్రత ఎక్కువగా ఉండడంతో పరిసర ప్రాంతాల కోస్తాంధ్ర మొత్తంగా రాగల 24 గంటల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో నేటి ఉదయం నుండి కూడా వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకోవచ్చు, ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాగల 24 గంటల్లో కూడా వర్షాలు విస్తారంగా కురుస్తాయి. ఈ నేపథ్యంలో దీంతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని చెప్పి చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే అల్పపీడన ప్రభావంతో రానున్న 24 గంటల్లో కూడా గాలులు కూడా వీసే ప్రమాదం ఉన్న నేపథ్యంలో 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. చెట్ల కింద కానీ, విద్యుత్ స్తంభాల కింద కానీ ఏ ఒక్కరు కూడా ఉండకూడదని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే గత కొన్ని రోజులుగా వర్షాలు లేకపోవడంతో ఇటు రైతాంగం కూడా నేడు కురుస్తున్న వర్షాలతో కాస్త ఆనందంతో వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎల్లోనో ప్రభావంతో గత కొన్ని రోజులుగా ఏదైతే జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ వర్షాలు పడుతూ పక్క రైతులు విత్తనాలు జల్లుకునే పరిస్థితి ఉంది. ఆ వరి విత్తనాలతో పాటు మొక్కజొన్న కూడా జిల్లాలో విస్తారంగా నాటువేసిన పరిస్థితి ఉంది. అయితే వర్షాలు లేక అల్లాడుతున్న నేపథ్యంలో నేడు అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు రైతాంగానికి అయితే కాస్త ఊరటనిస్తున్న పరిస్థితి అయితే ఉంది. భారీ వర్షాలు కురవకపోయినా సాధారణ నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశారు. దీంతో పాటుగా మత్స్యకారులు కూడా వేటకు వెళ్లరాదని, రాగల 24 గంటలు కూడా ఈదురుగాల ప్రభావం ఉంటుంది కనుక మత్స్యకారులు కూడా వేటకు వెళ్లరాదని తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకోవచ్చు, అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నేటి ఉదయం నుండి కూడా విస్తారంగా వర్షాలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. రాగల 24 గంటలు కూడా మరింతగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరిన పరిస్థితి అయితే ఉంది. ఇది వాతావరణంపై తాజా సమాచారం. కెమెరా పర్సన్ మురళితో నరసింహ, వైకే టీవీ, శ్రీకాకుళం. ఇటు తెలంగాణలో 3 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అంటున్నారు. ప్రధానంగా దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాలో తేలిక నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేస్తున్నారు.